తరువాతి చిత్రంలో గోవు మలమూత్రములు లక్ష్మీ స్థానములు. లోకంలో 84 లక్షల జీవరాశులున్నాయి. దేవి మలమూత్రములైన దుర్గంధ భూయిష్టములే, ఏవి పూజనీయములు కావు. కానీ ఒక్క గోవు యొక్క మలము మూత్రము మాత్రం లక్ష్మీ స్థానాలు. ఎందుకనంటే గోవుని ప్రార్థించి లక్ష్మీదేవి నివాస స్థానం అడిగితే గోవులు స్థానం ఇచ్చాయి. మామూత్రపురీషంబులు భామా వేదంబులెరుగు పావనములు, నీ మేలి వస్తువులు ప్రియధామమవయ్యుండు మింపు తలకొనమాకున్. వేదములకు తెలుసు మా మలమూత్రములు గొప్పవి, అందులో ఉండమంటే లక్ష్మీదేవి గోమయమునందు గోమూత్రమునందు ఉంటుంది. అందుకే రెండు ఎక్కడ పడతాయో అక్కడ పంట అంత బాగా పండుతుంది, అంత ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉండడం కన్నా లక్ష్మి ఉందండి. ఆరోగ్యంగా ఉంటే అంత పని చేయొచ్చు, అంత సంపాదించవచ్చు, అదే లక్ష్మి. కాబట్టి అటువంటి లక్ష్మి గోమయమునందు గోమూత్రమునందు ఉన్నది. అవి ఎక్కడున్నాయి? గోవునందే ఉన్నాయి. అందుకే ఇందిరాలోకమాత అమ్మవారికి ఎంత దయ ఉంటుందో, ఎంత కరుణ ఉంటుందో, ఎంత ప్రేమ ఉంటుందో, ఆవుకి కూడా అంత తెలివితేటలు ఉంటాయి. ఆవుకి అంత దయ ఉంటుంది, ఆవు అంత గొప్పగా రక్షిస్తుంది అనడానికి మీకు నేను ఒక విచిత్రమైనటువంటి వీడియో చూపిస్తాను. ఒక చిన్న పిల్ల తెలియక అమాయకంగా తల్లిదండ్రులు ఎక్కడో దూరంగా పని చేసుకుంటూ ఉంటే రైలు పట్టాల దగ్గరకు వచ్చి నిలబడిపోయింది. విపరీతమైన వేగంతో వచ్చేస్తుంది రైలు. ఆ అమ్మాయికి తల్లిని తండ్రిని వెతుక్కుంటూ నిలబడిపోవడంలో వెనక రైలు వస్తోందన్న విషయాన్ని చూడలేదు. ఒక ఆవు చూసింది దూరం నుంచి, పరిగెత్తుకొచ్చి తన ముఖంతో ఆ పిల్లని యువతలకి విసిరేసి తనని తాను ఆ పిల్లని కూడా రక్షించింది. అంటే అమ్మవారిది ఎంత దయో గోవుది కూడా అంత దయ, ఎంత తెలివి, ఎంత ప్రేమ, ఎంత కరుణ చూడండి. కంటి ముందు కనపడే ఇందిర గోమాత అనడానికి ఆ వీడియో నిదర్శనం.